బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సర్పంచ్ పాలన ముగిసి అధికారుల పాలన సాగబోతుంది. నేటి నుంచి సర్పంచ్ల ఎన్నికలు జరిగే వరకు గ్రామాల పాలనంతా కూడా స్పెషల్ ఆఫీసర్స్ చేతిలో ఉండబోతుంది. ఇందుకోసం ఇప్పటికే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అన్ని గ్రామాలకు కూడా ప్రత్యేక అధికారులను నియమించింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటి వరకు గ్రామాలను ఏలిన ప్రధాన పౌరులైన సర్పంచ్లందరూ కూడా తమ పదవీకాలం ముగియడంతో మాజీలయ్యారు. అయితే ఎన్నికలకు సమయం ఉండడంతో తమ పదవీ కాలాన్ని పొడిగించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు సర్పంచ్లు. వారి పిటిషన్పై విచారించిన హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. దీంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలైపోయింది. మళ్లీ పంచాయతీ ఎన్నికలు జరిగేదాకా గ్రామాల్లో అభివృద్ధి, సాధారణ పాలన విధులన్నింటినీ కూడా ప్రత్యేక అధికారుల చేతిలోనే ఉంటాయి. గ్రామాల్లో జరగబోతున్న ఈ స్పెషల్ ఆఫీసర్స్ పాలన గురించి పూర్తి డీటెయిల్స్ ను మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ప్రజెంట్ మనం చూస్తే సర్పంచ్ల పాలన ముగిసింది, ఇక ఆఫీసర్స్ కూడా చార్జ్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, సర్పంచుల పదవీ కాలం ముగియడంతో నేటి నుండి స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ప్రారంభం కాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో మేజర్ గ్రామ పంచాయతీలతో పాటుగా మామూలు గ్రామ పంచాయతీలు ఉన్న నేపథ్యంలో మేజర్ గ్రామ పంచాయతీలకు గెస్టెడ్ ఆఫీసర్స్ సంబంధించిన అధికారి స్పెషల్ ఆఫీసర్గా ఉండబోతున్నారు. మిగతా సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు ఇతర సంబంధించినటువంటి విద్యాశాఖలు కానీ లేకపోతే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి డిపిఓలు పూర్తి స్థాయిలో అయితే వారికి అందరికీ కూడా పూర్తి స్థాయిలో వారికి డిప్యూట్ చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే స్పెషల్ ఆఫీసర్లు ఏం చేస్తారు దానిపైన కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి తెలుసు. కానీ వచ్చేటువంటి కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందన్నపైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో డెఫినెట్గా 73వ రాజ్యాంగ అధికరణ ప్రకారం స్థానిక సంస్థలకు సంబంధించిన అభివృద్ధి లక్ష్యంగా 73 రాజ్యాంగ సవరణ జరిగింది కనుక స్థానిక సంస్థలు మరింత బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టదని చెప్పొచ్చు. ఎందుకంటే సర్పంచుల పదవీ కాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో ఏం చేయాలి అన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే కసరత్తు ముమ్మరం చేస్తుంది. ఎల్లుండి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, డిపిఓలు, ఇతరత్ర సంబంధించిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పూర్తి స్థాయిలో కూడా ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నటువంటి విషయాలపైన కూడా ఒక రోడ్ మ్యాప్ ఇవ్వబోతుంది, మార్గదర్శకాలు ఇవ్వబోతుంది. అంటే స్పెషల్ ఆఫీసర్లు గ్రామ పంచాయతీలో చేయవలసిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి అని పైన కూడా పూర్తి స్థాయిలో ఒక విధి విధానాలు రూపకల్పన కోసం ఎల్లుండి సచివాలయంలో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఆ నిర్వహించిన ప్రధానంగా ఎటువంటి గైడ్లైన్స్ వస్తాయని పైన కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ ప్రభుత్వం దగ్గర ఉన్న విషయం కానీ లేకపోతే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ముఖ్యమైన విధానాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తాగునీరు, విద్యుత్తు, మురుగునీరు సరఫరా సంబంధించిన వాటితో పాటుగా పారిశుద్ధ కార్యక్రమాలు కూడా యథావిధిగా కొనసాగించాలి. అదేవిధంగా కొంత నిర్మాణ సంబంధించినటువంటి రోడ్లు కానీ ఇతరత్ర సంబంధించినటువంటి అంశాలపైన కూడా కాస్త ఆర్థికమైనటువంటి అంశాలు కూడా ముడిపడి ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు సర్పంచులు, సెక్రటరీ ఇద్దరు కలిసి చెక్ పవర్స్ ఉండేది. ఇప్పుడు ఎవరు చెక్ పవర్స్ ఇస్తారో దానిపైన కూడా ప్రభుత్వం అయితే ఒక విధి విధానాలు ఖరారు చేసే అంశం పైన కూడా ఎల్లుండి జరగబోయేటువంటి వీడియో కాన్ఫరెన్స్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం అన్నది అంటే విత్ ఇన్ ద టైంలో జరగాల్సినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఇతరత్ర సంబంధించిన అంశాలపైన కూడా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సో నేటి నుంచి వెళ్ళి కూడా ఉండబోతుంది. ఇంతే తరహాలో ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేదాకా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచులు కొనసాగించాలని కూడా సర్పంచులు అందరూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ అంశంపైన కూడా కోర్టు ఇప్పట్లో చెప్పలేమని 4 వారాల పాటు కూడా పోస్ట్పోన్ చేసింది. ఏదైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల్లో నేటి నుండి స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఉండబోతుంది. ప్రజలు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా స్పెషల్ ఆఫీసర్లు స్థానిక సంస్థల సంబంధించినటువంటి పరిపాలనా వ్యవస్థను చూడబోతున్నారు. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.